హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టేలెపిక్ ఛానల్కి మీకు స్వాగతం. మనము మన మహాభారతం జర్నీని నెక్స్ట్ కథతో కంటిన్యూ చేద్దాము. ఇది కొంచెం చిన్న కథే, కానీ దీంట్లో 2 కథలు ఉన్నాయన్నమాట. దీనికి ముందు మనం అసలు లాస్ట్ వీడియోలో ఏం మాట్లాడుకున్నాం అనేది ఒకసారి చూద్దాం. మనము లాస్ట్ వీడియోలో భీష్ముడు ఎలాగా శంతనుడి వద్దకు చేరుకున్నాడు, దాని తర్వాత శంతనుడికి సత్యవతికి వివాహం ఎలా జరిగింది, మెయిన్గా ముఖ్యంగా భీష్మ ప్రతిజ్ఞ గురించి మాట్లాడుకున్నాము. దాని తర్వాత సత్యవతి యొక్క పిల్లలైన విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు గురించి మాట్లాడుకున్నాము. విచిత్రవీర్యుడు మరణం గురించి మాట్లాడుకున్నాము. మనం కరెక్ట్గా ఎక్కడ ఆపాము? భీష్ముడిని సత్యవతి చెప్తుంది కదా, భీష్ముడికి చెప్తుంది ఏంటి, విచిత్రవీరుని యొక్క భార్యల్ని ఏలుకొని వాళ్ళతో పిల్లల్ని కానీ మన యొక్క ఆ భారత వంశంని ప్రొసీడ్ అదే నెక్స్ట్ జనరేషన్కి చెయ్యి అన్నట్టుగా చెప్తుంది కదా. దానికి భీష్ముడు ప్రతి సమాధానంగా నేను ప్రతిజ్ఞ చేశాను, నా వల్ల కుదరదు అని చెప్పేసి అక్కడికి ఎండ్ చేసాం మనము. అక్కడి నుంచి కంటిన్యూషన్ అనమాట ఈ స్టోరీ. అసలు ఏంటి ఈ స్టోరీ అంటే, దీనికి టైటిల్ వచ్చేసి దీర్ఘతమ తపోనిధి వృత్తాంతం అనమాట. దీర్ఘతమ అంటే ఎవరు అనేది మనం స్టోరీలోకి వెళ్ళాక తెలుసుకుందాం. అసలు ఎందుకు ఈ స్టోరీ అంటే, చెప్పింది కదా సత్యవతి దేవి చెప్పింది కదా, భరత వంశాన్ని ప్రొసీడ్ చేయాలి, అదే నెక్స్ట్ జనరేషన్ రావాలి అంటే ఎవరో ఒకరు ముందరికి రావాలని. దానికి సంబంధించి అసలు ఆ నెక్స్ట్ జనరేషన్ ఎలా వచ్చిందనే దానికి సంబంధించి భీష్ముడు సత్యవతి దేవికి ఇచ్చిన ఐడియాకి సంబంధించి ఈ కథలు అనమాట. ఇది ఇలా స్టార్ట్ అవుతుంది. కార్తవీర్యార్జునుడు అనే మహారాజు జమదగ్ని మహర్షిని చంపేస్తాడనమాట సంహరించినప్పుడు. పాస్ట్లో ఇది జరిగిపోయిన విషయము. పూర్వము అది జరిగినప్పుడు ఎప్పుడైతే కార్తవీర్యార్జునుడు జమదగ్ని మహర్షిని సంహరించాడో, దాని తర్వాత జమదగ్ని మహర్షి యొక్క కొడుకైన పరశురాముల వారు, భార్గవరాముడు అని కూడా అంటాము, పరశురాముల వారు అది తెలుసుకున్న వెంటనే ఆగ్రహానికి లోనయ్యి కార్తవీర్యార్జునుడితో యుద్ధం స్టార్ట్ చేసి కార్తవీర్యార్జుని యొక్క శరీరాన్ని 100 భాగాలుగా కట్ చేసి ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ అలా చెల్లా చెదురుగా వేసేసి, ఆయన అలా చేసిన తర్వాత కూడాను ఆయనకి ఈ యొక్క రాజవంశీకుల మీద కోపం తగ్గకుండా ఉన్నప్పుడు మొత్తం ఆయన వెపన్స్ అన్నీ తీసుకొని, ఒక్క పరసు మాత్రమే కాకుండా మిగతా వెపన్స్ అన్నీ కూడా తీసుకొని సన్నద్ధమై మొత్తం భూమండలం అంతా తిరిగి ఉన్న రాజవంశీకులంతా, అసలు రాజవంశానికి లింక్ ఉంది అని తెలిసిన ప్రతి ఒక్కరిని చంపేస్తూ వచ్చాడనమాట. దానివల్ల ఏమైంది అంటే, అసలు రాజవంశంలో మగవారు అనే మాట కూడా లేకుండా, విషయం లేకుండా పోయిందనమాట. అంటే అక్కడితో రాజవంశానికి పులి స్టాఫ్ పడిపోయేట్టుగా ఆ పొజిషన్కి వచ్చేసింది. అప్పుడు ఏమైంది అంటే, కొంతమంది బ్రాహ్మణులు దేవర న్యాయం ప్రకారంగాను ఈ యొక్క రాజవంశీకుల్లో ఉంటారు కదా ఆడవారు, వారికి పుత్రలాభాన్ని ఇచ్చారనమాట. అలాగా నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ రాజులు స్టార్ట్ అయ్యారనమాట. ఇలా ఒక సద్బ్రాహ్మణుడి ద్వారా ఒక రాజవంశానికి నెక్స్ట్ జనరేషన్ని ఇప్పించగలరు, ఈ దేవర న్యాయం ప్రకారం ఇది కరెక్టే, ఇలా చేయొచ్చు అనేది ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. నెక్స్ట్ దీన్ని చెప్తూనే ఆయన భీష్ముడు ఇలా చెప్తాడనమాట. ఇలా మీకు చెప్తూనే ఇంకొక కథ నాకు గుర్తొస్తోంది. పూర్వం అత్యంత ప్రజ్ఞావంతుడైన ఉతద్యుడు అనే ఒక ఆయన ఉండేటోడు. ఆయన ఎవరు అంటే దేవగురు బృహస్పతి యొక్క తమ్ముడు అనమాట. ఆయన యొక్క భార్య మమత. అప్పటికే అంటే మమతాదేవి అప్పటికే గర్భవతిగా ఉంటుందన్నమాట. తను గర్భవతిగా ఉన్న టైంలో దేవగురు కామంతో తన యొక్క అభిలాషని నెరవేర్చాలని మమతాదేవిని ఫోర్స్ చేస్తాడనమాట. అప్పుడు మమతాదేవి, నాకు ఆల్రెడీ గర్భంలో శిశువు ఉన్నాడు, ఇలా చేయడం వల్ల ఇంకా ఈ శిశువు ఇప్పుడే ఏర్పడినాడు, ఇలా చేయడం ద్వారా ఆ శిశువుకి హామ్ జరుగుతుంది, కుదరదు అని చెప్తుంది అనమాట. అయినా కూడా దానికి ఆయన వినకుండాను ఆయన ఏకాంత సాంగత్యాన్ని నిర్వహిస్తాడనమాట. మరీ ఫోర్స్ఫుల్గా కాకుండా కొంచెం నెమ్మదిగానే చేస్తాడన్నట్టుగానే రాశారనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, దానికి మమతాదేవి ఏం చేయలేక సరే అని చెప్పేసి భరిస్తూ ఉంటుంది. ఇలా కొంతకాలానికి ఇలా మళ్ళీ ఒకసారి ఇలా సాంగత్యం జరుగుతూ ఉండగా ఆ శిశువు డైరెక్ట్గా తిడతాడనమాట ఆయన్ని. ఏమని, నేను ఆల్రెడీ ఉన్నాను కదా ఇక్కడే ఈ గృహంలో, ఇంకొకరు ఉండడానికి చోటు లేదు, మీరు ఇలా చేస్తే ఎలాగా అని తిడతాడనమాట ఆ
శిశువు తిడుతుంది. దానికి ఈయన దాన్ని విని రివర్స్‌లో శపిస్తాడనమాట ఆగ్రహం చెంది. ఏంటి అంటే, "నువ్వు ఈ లోకాన్ని చూడలేకుండా పోతావు" అన్నట్టుగా శపిస్తాడు. అంటే ఏంటి, అంధుడిగా అయిపోతావు అన్నట్టుగా శపిస్తాడు. దీని తర్వాత కొంతకాలానికి మమతాదేవి కంటుంది బిడ్డని. కానీ ఆ బిడ్డకి కళ్ళుండవనమాట. అంటే జన్మాంతము అంధుడిగానే బతకాలనమాట ఆయన. ఆయన పేరొచ్చేసి దీర్ఘతమ అనమాట ఆయన పేరు. ఆయన చిన్న వయసు నుంచే మంచి శక్తివంతుడు, అలాగే బాగా నాలెడ్జ్‌ఫుల్ అన్నమాట. ఆయన పెద్దయ్యేసరికి మొత్తం వేదాలన్నీ బాగా జేసి, అంటే ఎంత గుడ్డివాడైనా కూడా ఆ గుడ్డితనం అనేది ఆయనకి ఒక లిమిటేషన్ కాకుండాను ఆయన వేదాలన్నీ బాగా వక్కాణిస్తాడనమాట. అలా చాలా నాలెడ్జ్‌ఫుల్ పర్సన్‌గా అయిపోతాడు ఆయన. దాని తర్వాత ఏమైతుంది అంటే, ఈయన ప్రద్వేషిణి అనే విప్రకన్యను వివాహం ఆడతాడనమాట. ఈయన ప్రఖ్యాతి వల్ల ఈయన వివాహం జరుగుతుంది. ఇలా జరిగిన తర్వాత ఈయనకి ప్రద్వేషినికి చాలామంది కుమారులే జన్మిస్తారు. అది ఇలా ఇలా కాలం సాగుతూ ఉండగా వీళ్ళు ముసలి వాళ్ళు అవుతారు. ఈయన కానీ ఆమె కానీ. ఇలా ముసలి వాళ్ళు అయిన టైంలో ప్రద్వేషిని ఏం చేస్తుంది అంటే, "నువ్వు ముసలివాడివైనావు, నేను నిన్ను చూసుకోలేను. ఆల్రెడీ నీకు గుడ్డితనం ఉంది అంటే ఇప్పుడు నీకు ముసలితనం కూడా యాడ్ అయ్యింది. నేను ఎలాగ నిన్ను భరించగలుగుతున్నాను, నేను కాబట్టి నిన్ను భరించాను" అన్నట్టుగా రివర్స్‌లో ఎలా పడితే అలా తిట్టేస్తుందనమాట. ఆయన కొంతవరకును తీసుకుంటాడు దీన్ని. దాని తర్వాత తీసుకోలేకపోతాడనమాట. అంతసేపు అలా తిట్టేసరికి ఆయనకు కోపం వచ్చి, "ఏంటి ఇలాగ చేయడం ఏంటి" అన్నట్టుగా ఆయన శపిస్తాడనమాట. ఏమని శపిస్తాడు అంటే, ఆడవారు ఎప్పుడు ఇలా అన్నిటికీ ఇలా గొడవ పడుతున్నారు కదా, ఇలా నన్ను అదే మగవాళ్ళని నిందిస్తూ ఉంటారు కదా, ఇంకటి నుంచి పతి మరణించిన వెంటనే తనకి 5వ భాగ్యమైన బొట్టు అవన్నీ కూడా చెరిగిపోతాయి ఆటోమేటిక్గా. ఇంకటి నుంచి వాళ్ళు పతి చనిపోగానే అలా అందవిహీనంగా అలా ఉండిపోతారు, అవి ఏవి లేకుండా అన్నట్టుగా శపిస్తాడనమాట. ఆ శాపం విని ఇంకా రెచ్చిపోతుంది ప్రద్వేషిని. రెచ్చిపోయి లాస్ట్‌కి వాళ్ళ కుమారులకి ఆర్డర్ ఇస్తుంది. ఏంటి అంటే, "ఈ ముసలివాడిని కట్టేసి అలా గంగా నదిలో పడేయండి. ఈయనను మనం చూసుకోలేం కానీ గంగలో కలిసిపోయి ఆయన మరణిస్తాడు, సరిపోతుంది. మనకి ఎందుకు ఈ యొక్క డౌన్ ల్యాగ్" అన్నట్టుగా చెప్తుంది. సరే అని చెప్పేసి ఆ పుత్రులు కూడాను వాళ్ళు అంత తెలివైన వాళ్ళు కాదనమాట పుత్రులు. సరే కదా, వాళ్ళ మాట చెప్పింది కదా అని చెప్పేసి గుడ్డిగా ఫాలో అయిపోయి వాళ్ళ తండ్రిని కట్టి పడేసి గంగా నదిలో పడేస్తారనమాట. ఏంటి అంటే, వీళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటంటే, ఒక ముసలోడిని మనం చూసుకోక్కర్లేదు, ముసలివాడిని. అలాగే ముసలివాడే కాకుండా అంధుడు కదా, ఇలాంటి పెద్ద పని తప్పిపోతుంది కదా అన్నట్టుగా వీళ్ళు అది ఆర్డర్ ఫాలో అయ్యి ఆయన్ని కట్టేసి గంగా నదిలో పారేస్తారు. ఇలా పారేసినప్పుడు కూడాను ఈయన దీర్ఘతమ ఏం చేస్తాడు అంటే, ఎంతో కాన్సన్ట్రేషన్తో వేదాలని వక్కానిస్తూనే ఉంటాడు. చాలా గంభీరంగా అలా చెప్తూనే ఉంటాడు అనమాట. ఆ గంగా ఫ్లోలో పోతూనే ఉంటాడు, కొట్టుకొని పోతూ ఉంటాడు. అయినా కూడా ఆయన ఒక్క నిమిషం కూడా ఆపకుండా వేదాలని ఉచ్చరిస్తూనే ఉంటాడనమాట. ఇలా గంగా ఫ్లోలో వెళ్తూ ఉండగా ఏమవుతుందంటే, కింద భాగంలో అంటే గంగా నదికి కింద భాగంలో అంటే అర్థమవుతుంది కదా, గంగా ఫ్లో అయ్యేది నెక్స్ట్ ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో ఒక ప్లేస్లో బలి చక్రవర్తి అంటే అందరికీ బాగా గుర్తొస్తుంది. ఏంటి, అదే శ్రీ మహావిష్ణువు ఒక అవతారం ఎత్తి బలిని తొక్కేస్తాడు కదా భూమిలోకి. ఆయన ఒక చోట గంగా నది దగ్గర స్నానం చేస్తూ అలా ఉంటాడనమాట. ఆయనకి ఈ వేద మంత్రాలు, ఈ వేదాలన్నీ వినిపించేసరికి ఆయనకు ఒక పాజిటివిటీ వస్తుంది. ఆ పాజిటివిటీ చూసి ఎవరు ఈ వేదాలు ఉచ్చరించేవాళ్ళు, ఎవరు ఈ ప్రజ్ఞావంతులు అని చెప్పేసి ఎతికితే అప్పుడు ఈయన దీర్ఘతమ అలా కొట్టుకుని పోతూ కనిపిస్తాడనమాట. కొట్టుకొని పోతూ వేదాలు ఉచ్చరిస్తూ కనిపిస్తాడు. అప్పుడు ఈయన ఆయన్ని కాపాడి ఒడ్డుకు లాక్కొచ్చి ఫస్ట్ మొత్తం కట్లిప్పేసి, "ఎవరు నీవు" అన్నట్టుగా ఆయన్ని ప్రశ్నించి సరే అని చెప్పేసి ఆయన గురించి మొత్తం తెలుసుకుంటాడనమాట. దాని తర్వాత సంతోషించి, "ఓకే, మీరు చాలా నాలెడ్జబుల్ పర్సన్ కదా, నాకు పుత్రుల సౌఖ్యమే లేదు, నాకు పుత్రులు కావాలి.
మీరే ఎలాగైనా చెయ్యాలన్నట్టుగా క్వశ్చన్ అదే ఆయన్ని అడుగుతాడనమాట. దానికి దీర్ఘతమ ఆలోచించి ఓకే, మీరు నన్ను కాపాడారు కదా, మీకు ఇంత మాత్రమైనా చేయాలన్నట్టుగా సరే అని చెప్పేసి తన యొక్క అదే బలిచక్రవర్తి యొక్క రాణిని తన నివాసానికి పంపించు, నేను చేసి పెడతా అన్నట్టుగా చెప్తాడనమాట. సరే అని చెప్పేసి బలిచక్రవర్తి సుదేష్ణాదేవి అనమాట, ఆయన యొక్క భార్య రాణి, తన దగ్గరకు వెళ్ళి ఇలా దీర్ఘతమ గురించి చెప్పి అక్కడికి వెళ్ళు అన్నట్టుగా చెప్తాడనమాట. రాణి ఏం చేస్తుందంటే ఒప్పుకోదు, నో అన్నట్టుగా, అంటే దీనికి సహించలేక, అంటే ఆయన గుడ్డివాడు ముసలివాడు కదా, అది చూసి సహించలేక ఏం చేస్తుందంటే దాది కుమార్తె అనమాట. అంటే దాది అంటే చిన్నప్పటి నుంచి రాణిని ఎవరైతే చిన్నప్పటి నుంచి పెరిగినప్పుడు ఉంటారు కదా, ఒక అదే ఆయాలాగా, ఆయా టైప్లో, తను దాది అనమాట. ఆమె కుమార్తె ఎందుకు ఆమె కుమార్తెనే అంటే సుదేష్ణాదేవితో పోలి ఉంటుంది అనమాట. ఆమె అంటే పోలికలు కాదు, ఆమె యొక్క అందం కానీ ఇవి కానీ మొత్తం. సో అందుకు ఆమెను పొమ్మన్నప్పుడు 11 మంది కుమారులు పుడతారనమాట ఆ యొక్క దాది కుమార్తెకి. సరే, ఈ 11 మంది కుమారులు పుట్టారు. ఆయన బలిచక్రవర్తి పెంచుతూ ఉంటుంది, బలిచక్రవర్తి దగ్గర పెరుగుతూ ఉంటాడు. కానీ ఒకరోజు బలిచక్రవర్తి డౌట్ వచ్చి దీర్ఘతమని ప్రశ్నిస్తాడనమాట, అసలు వీళ్ళు నా కుమారులేనా అన్నట్టుగా ప్రశ్నిస్తే అప్పుడు దీర్ఘతమ మొత్తం చెప్తాడనమాట, వీళ్ళు నీ కుమారులు కాదు, వీళ్ళు దాది కుమార్తె యొక్క కుమారులు. మీ యొక్క రాణి నన్ను చూసి నా గృహానికి రాకుండా తన యొక్క దాది కుమార్తెని పంపించింది అన్నట్టుగా చెప్తే ఆయన ఎంతో బాధపడి బలిచక్రవర్తి సుదేష్ణాదేవిని పంపిస్తాడనమాట. మళ్ళీ సుదేష్ణాదేవిని ఒప్పించి పంపిస్తాడు. ఈసారి సుదేష్ణాదేవి వెళ్ళేసరికి జస్ట్ ఆయన దీర్ఘతమ తన యొక్క చేతిని మాత్రమే టచ్ చేసి సరే అని చెప్పేసి నీకు చాలా శక్తివంతమైన పుత్రుడు పుడతాడని చెప్పేసి పంపించేస్తాడనమాట. దాని తర్వాత సుదేష్ణాదేవికి ఒక మంచి పుత్రుడు అనేవాడు జన్మిస్తాడనమాట. ఇది చెప్పి భీష్ముడు ఏమంటాడంటే సత్యవతి దేవితో మాట్లాడుతూ ఉంటాడు కదా, అది ఈ కథల్ని చెప్పి ఇలాగ ఒక బ్రాహ్మణుని తీసుకొచ్చి మన యొక్క నెక్స్ట్ జనరేషన్ని తీసుకోవచ్చు అన్నట్టుగా, ఇది దేవర న్యాయం ప్రకారం ఇది కరెక్టే అన్నట్టుగా చెప్పి ఒప్పిస్తాడనమాట. అప్పుడు సత్యవతి దేవి ఎట్లా పరాశరముని వరప్రభావం వల్ల ఫస్ట్ కృష్ణద్వైపాయన మహర్షి అంటే వేదవ్యాసుల వారు ఎలా జన్మించారనేది భీష్మునికి స్టోరీ చెప్పి ఆయన్ని రమ్మంటాను అని చెప్పేసి అన్నట్టుగా చెప్తుందనమాట. అప్పుడు సత్యవతి దేవి వేదవ్యాసుల వారిని తలుచుకోగానే ఆ పేరు వినగానే భీష్ముని ఒళ్ళంతాను పులకించిపోతుంది అనమాట. అలా సత్యవతి దేవి కొలుచుకోగానే వేదవ్యాసుల వారు వస్తారనమాట. ఆయన రూపం చూసుకునేసరికి జటాజూటం కానీ అంతా చాలా, ఆయన యొక్క చామ్ చాలా ఉంటుంది. ఆయన అలా వెలిగిపోతూ కనిపిస్తారనమాట భీష్ముడు మరి యొక్క అంటే వాళ్ళ యొక్క కోర్ట్ వాళ్ళకు కూడా, మంత్రులకు కానీ వాళ్ళందరూ కూడా ఉంటారు. అప్పుడు భీష్ముడు మంత్రులు కలిసి వేదవ్యాసుల వారి వద్దకు వెళ్ళి ఆయనకి జరగాల్సిన రాజకార్యాలన్నీ చేసి అదే మర్యాదలన్నీ చేసి తీసుకొస్తాడనమాట. తీసుకొచ్చిన తర్వాత సత్యవతి దేవి తన కుమారుడి యొక్క అంటే జ్యేష్ఠ కుమారుడు కదా వేదవ్యాసుల వారు, అంటే ఏంటి ఇప్పుడు ఇలా కుమారుడు ఉన్నా కూడా ఆమె కన్యతత్వానికి ఏమీ లేకుండా కూడాను పరాశరముని వరం ఇచ్చింటాడు అనమాట. ఈ విషయం కూడా మెన్షన్ చేసి ఉంటుంది, నేను మర్చిపోయాను చెప్పడము. సరే అని చెప్పేసి దీని తర్వాత ఎంతైనా జ్యేష్ఠ కుమారుడు కదా వేదవ్యాసుల వారు, ఆయన యొక్క విషయ సంచారం అంటే ఆయన సంచారం ఎలా ఉంది, వరల్డ్ ఎలా ఉంది అనేది ఆ ప్రశ్నలు కానీ ఆయన యొక్క పర్సనల్ క్వశ్చన్స్ కొన్ని వేసి దాని తర్వాత చెప్తుందనమాట, ఇలా ఏంటి తన వివాహం ఎలా జరిగింది, శంతనుని కోసము భీష్ముడు ఎలా ప్రతిజ్ఞ తీసుకున్నాడు, దానివల్ల ఆయన ఎలాగ నెక్స్ట్ జనరేషన్ కోసం ఆయన చూడలేకున్నాడు, అందుకు దేవర న్యాయం ప్రకారం ఒక బ్రాహ్మణుని తీసుకొచ్చి నెక్స్ట్ జనరేషన్ వరప్రదానం చేయాలనుకుంటున్నాడు అనేది సత్యవతి దేవి వివరిస్తుంది అనమాట. అంటే ఎందుకు ఇలా ఒకవేళ నెక్స్ట్ జనరేషన్ రాకపోతే భరత వంశం అక్కడికి వెళ్ళిపోతుంది కదా, ఆ భయంతో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నట్టుగా వేదవ్యాసుల వారికి చెప్తుందన్నమాట. ఎంతైనా తల్లి యొక్క ఆదేశం కదా అని ఒప్పుకుంటాడు. కానీ ఒప్పుకొని ఏం చేస్తాడంటే అంబాలికలకి ఒక నియమం పెడతాడనమాట. ఏంటి అంటే 1 సంవత్సరం పాటు తను ఏం చెప్తే అది చేయాలంటే, అంటే తను ఒక చార్ట్ ప్రిపేర్ చేశాడు, దాని ప్రకారంగా వాళ్ళు కొన్ని పనులు చేయాలి. దాని తర్వాత సంవత్సరం తర్వాత వాళ్ళకి పుత్రుల్ని కలిగించడానికి
ఇదే అవుతుంది, దేవర న్యాయం ప్రకారం వాళ్ళిద్దరికి పుత్రలాభం ఉంటుంది అన్నట్టు చెప్తాడు అనమాట. కానీ దానికి సత్యవతి దేవి సంవత్సరం రోజులు అంటే కష్టం కదా, అంత సమయం మనకు లేదు, ఇప్పుడే ఏదో ఒక విధంగా నీకు తెలిసిన నీకు లేని నాలెడ్జ్ అంటూ లేదు కదా, ఏదో ఒకటి చేసి ఇప్పుడే పుత్రలాభం జరిగేట్టుగా చూడు అన్నట్టుగా చెప్తుందన్నమాట. దానికి వేదవ్యాసుల వారు కృష్ణదేవపాయన మహాముని వారు ఒక కొంతసేపు ఆలోచించి చెప్తాడనమాట. ఏంటి అంటే, నా ఒరిజినల్ రూపం తెలిసిందే కదా, ఇలానే ఉంటాను, నా యొక్క గదిలోకి రాణిలను పంపు, వారు ఎప్పుడైతే నా రూపాన్ని చూసి భయపడకుండా నన్ను చూసుకుంటారో అప్పుడు వాళ్ళకి పుత్రులు కలుగుతారు అన్నట్టు చెప్తాడనమాట. సరే అని చెప్పేసి ఇది వినగానే సత్యవతి దేవి సరే అని చెప్పేసి అంబికాదేవి దగ్గరికి వచ్చి తనను ప్రోత్సహించి పంపిస్తుందన్నమాట. ఆ తర్వాత అంబికాదేవి ఆ రాత్రి తన హంస తూలికం పైన పడుకొని వేచి చూస్తుంటుంది అనమాట, వేదవ్యాసుల వారు రావడం కోసం అన్నట్టుగా. దాని తర్వాత కొంతసేపటికి ఆయన వస్తారనమాట. ఆయన యొక్క అవతారం చూసి ఈమె భయపడిపోయి కళ్ళు మూస్తుందనమాట. దాని తర్వాత వేదవ్యాసుల వారు సత్యవతి దేవి దగ్గరికి వస్తారనమాట. సత్యవతి దేవి అడుగుతుంది, ఏంటి ఎలా జరిగింది అంటే, తనకు చాలా శక్తివంతమైన పుత్రుడే పుడతాడు అని చెప్తాడు. కానీ ఏమి అంటే తల్లి యొక్క దీనివల్ల తప్పుక వల్ల తను జన్మాంధుడై జన్మిస్తాడు. ఎందుకంటే అంబికాదేవి కళ్ళు మూసుకునేసింది కదా, దానివల్ల ఆ పుట్టే పుత్రుడు అంధుడుగా పుడతాడు అన్నట్టు చెప్తాడు అనమాట. ఇది విని సత్యవతి దేవి బాధపడి, సరే ఎలాగూ వచ్చినావు కదా, అంబాలికకు కూడా ఒక పుత్రుడిని ఇచ్చేలాగా పుత్రలాభం ఇవ్వు అన్నట్టుగా చెప్తుందనమాట. సరే అని చెప్పేసి నెక్స్ట్ డే నైటు అంబాలిక వద్దకు వెళ్తాడు. సరే అంబాలికాదేవి ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఓకే ఆ విచిత్ర రూపం చూసి కళ్ళు మూసుకోదు కానీ షేక్ అయిపోతూ ఉంటుంది అనమాట, అంటే వణుకుతూ ఉంటుందన్నమాట అంబాలికాదేవి. సరే అని చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ బయట వచ్చేటప్పుడు సత్యవతి దేవి అడిగితే, తినకు పుట్టే పుత్రుడైతే మహాశక్తివంతుడు, అలాగే మంచి కరేజ్ కానీ అవన్నీ ఉన్నవాడే, కానీ తిను వణుకుతూ ఉండింది కాబట్టి ఆ పుత్రుడు కూడా అలా వణుకుతూ ఉంటాడు. ఆయనకి పాండురాజు అనే పేరుతో ఆయన నెక్స్ట్ బాగా ప్రఖ్యాతి పొందుతాడని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడనమాట అక్కడి నుంచి. దీంతో ఈ యొక్క స్టోరీ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ టిల్ ద లాస్ట్ ఆఫ్ వీడియో విత్ మీ. థ్యాంక్ యూ. ప్లీజ్ like, comment and share the video. Please subscribe to my channel Tale Epic. Thank you. See you in the next video.